అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మా ఇంటి పూజ. నేను చేసే రోజు చేసే పనులు, అలాగే మనకి ఎలా చేస్తే మంచిగా అవుతుంది, మనం ఏం చేస్తాము, మనం తెలిసి చేసినా తెలియక చేసినా ఏదైనా పొరపాటు చేసినా ఏమవుతుంది, వాటన్నిటికీ సొల్యూషన్ అయితే నేను ఇవ్వబోతున్నానండి. ప్రతి ఒక్క వీడియో మీకు యూస్ఫుల్ అయ్యేలాగా ఉంటుంది. మన ఇంట్లో చికాకులు కానీ గొడవలు కానీ ఎందుకు వస్తున్నాయి, దేనికి వస్తున్నాయి, ఎందువల్ల వస్తున్నాయి, ఒకరు ఇలా పూజ చేస్తే మనం చెయ్యాలా, మనం కూడా చెయ్యాలా, మనం అలా చేస్తే మనకు కూడా మంచి అవుతుందా, లేదా వాళ్ళు చేస్తున్నారని మనం చేస్తున్నామా, వీటన్నిటికీ సొల్యూషన్ అయితే రాబోతున్నాయండి. ముందు ముందు కొత్తగా చూస్తున్న వారటైతే మా ఇంటి పూజ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకొంతమంది ఏంటి అంటే, వాళ్ళు చేస్తున్నారు కదా మనం కూడా చేయాలి, మనకు కూడా ప్రతిఫలం ఉంటుందేమో, అసలు ఎందుకు ఉంటుంది, దేనికి ఉంటుంది, అన్నీ చేస్తే లాభాలు ఏంటి అసలు మనకు, ఇవన్నిటికీ మన ఛానల్లో ప్రతి ఒక్క అప్డేట్ అనేది రాబోతుందండి. సో ప్రతిదీ మనము కొన్ని తెలియక కానీ తెలిసి కానీ తప్పులు చేస్తూనే ఉంటాము, సహజము. సో వాటికి పరిష్కారము, అలాగే మనం కొన్ని తెలుసుకొని చిన్న చిన్న పరిష్కారాలు మన ఇంట్లో ధనాభివృద్ధి కోసము, అలాగే ఇంట్లో సుఖశాంతుల కోసము, పిల్లలు హ్యాపీగా ఉండడానికి, అలాగే ఇంట్లో అందరం ఎప్పుడూ నవ్వుతూ ఉండేలాగా నేనైతే చిన్న చిన్న పరిష్కారాలు అయితే చెప్తానండి. నాకు ఎంతో పెద్దగా తెలిసినట్టు కాదు, నేను ఒక సిద్ధాంతిని అయితే అడుగుతాను. సో ప్రతిదీ తను చెప్పినట్టే చేస్తాను. నాకు తెలియని రోజులలో నేను చాలా చేశానండి. సో మీకు నేను ప్రతి ఒక్కటి తెలుసుకొని మరీ చెప్తాను. మీకు నచ్చే విధంగా చిన్న చిన్న పరిష్కారాలు, చిన్న చిన్న సొల్యూషన్స్. ఇంకో విషయం ఏంటి అంటే, పిల్లలు ఉన్నవాళ్ళు చాలామందికి వీలు కాదు, కొన్ని పూజలు చేసుకోవడానికి వీలు కాదు. అలాంటి వాళ్ళకు కూడా చిన్న చిన్న పూజ పరిష్కారాలు అయితే ఉంటాయండి మన ఛానల్లో. సో కొత్తగా చూస్తున్న వారటైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక నుంచి అయితే మా ఇంటి పూజలో ప్రతి ఒక్క వీడియోకి ప్రతి ఒక్క సొల్యూషన్ అయితే ఉంటుంది. మనం చిన్న చిన్న పరిష్కారాలను పరిష్కరించుకుంటూ చిన్న చిన్న మన ఇంట్లో చేసుకునే పూజలు ఎలా చేసుకోవాలి, నిత్య దీపారాధన మార్నింగ్ చేసుకుంటే మంచిదా, బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకుంటే మంచిదా, కొంతమంది బ్రాహ్మీ ముహూర్తంలో లేచి కోరుకుంటే అన్నీ అవుతాయంట అని కొంతమంది అంటారు. పొద్దున్నే సూర్యోదయంకి ముందే దీపం పెట్టేయాలని కొంతమంది అంటారు. ఏది నిజం, ఏది అబద్ధం, ప్రతిదీ ఏది కానీ మీకు ఈ ఛానల్లో మీకైతే డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయండి. ప్రతి ఒక్క వీడియోకి ప్రతి ఒక్క సొల్యూషన్ అయితే ఉంటుంది. ఇంకో విషయం అండి, చాలామంది నార్మల్గా పూజలు చేస్తూనే ఉంటారు. చాలా పూజలు చేస్తున్నా కూడా ప్రతిఫలం ఏముంది అని విసుగొస్తుంది, దేవుడి మీదనే విసుగు పడుతూ ఉంటారు. అలా ఎందుకు అవుతుంది మనకి, వీటన్నిటికి కూడా పరిష్కారం ఉంటుంది. సో కొన్ని రోజుల ముందు నేను కూడా చాలా ఫేస్ చేశాను. సో ఏదైనా సరే మన మంచి మనసుతో ఒక్క నిమిషం అయినా సరే, 2 నిమిషాలైనా సరే మనస్ఫూర్తిగా దైవాన్ని స్మరించుకున్నారనుకోండి చాలండి. రోజంతా పూజ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క 2 నిమిషాలు, ఒక 3 నిమిషాలు మనస్ఫూర్తిగా దైవాన్ని స్మరించుకొని మనం దైవాన్ని కొలిసామనుకోండి చాలు. దేవుడు 24 అవర్స్ మనకి చేయమని చెప్పలేదు, చేసిన కాసేపైనా నిష్టగా చేసేసుకోమన్నాడు. సో ఇక నుంచి అయితే ఆ సొల్యూషన్స్ అన్నీ ఈ ఛానల్లో రాబోతున్నాయి. సో ఖచ్చితంగా వెయిట్ చేస్తూనే ఉండండి. ప్రతి ఒక్క వీడియోకి ప్రతి ఒక్క రీజన్ ఉంటుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ వీడియోలో అన్ని అప్డేట్ అయితే ఇస్తాను. సో మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.